నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. అండ్ ఫస్ట్లీ ఐఎమ్ ప్రత్యూష. ఐఎమ్ ఎ డెంటిస్ట్ యాజ్ అ ప్రొఫెషన్, కానీ కొంచెం డెంటల్కి బ్రేక్ ఇచ్చి యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నా. సో ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ ఈ వీడియో అయితే వీక్లీ వ్లాగ్ అనమాట. అండ్ నా ఛానల్లో ఏముంటుంది అని మీకు అనిపించవచ్చు. నా ఛానల్లో కంప్లీట్ హెల్తీ డైట్ కుకింగ్ రెసిపీస్ ఉంటాయి. అండ్ మోర్ డెంటల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. అండ్ మోర్ ఇంకా డైలీ వ్లాగ్స్, వీక్లీ వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. కమింగ్ టు దిస్ వీడియో, ఈ వీడియోలో అయితే నేను ఒక హెల్దీ రెసిపీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. అండ్ ఆల్సో లంచ్కి నేను ఏం చేశాను ఆ నెక్స్ట్ డే అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీరు నన్ను ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి నేను ఆనియన్స్ వేసాను, కీరా, బీట్రూట్ అండ్ స్పినాచ్, కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేశాను అండ్ కొరియాండర్ అనమాట. వీటన్నిటిని మనం ఒక బౌల్లో వేసి మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత మనకి ఇందులో కొంచెం సాల్ట్, మనకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత చిల్లీ పౌడర్ వేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేశాను, కానీ కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇన్ కేస్ ఎవరైనా కారం తినకపోతే వాళ్ళు అది స్కిప్ చేసేయచ్చు. అండ్ కొంచెం జీరా పౌడర్ వేసాను అండ్ ధనియాల పౌడర్ వేసాను. అండ్ మీరు కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. అండ్ బైండింగ్ కోసం ఏదో ఒక ఫ్లోర్ మీరు వాడచ్చు. నేను ఇక్కడ శనగపిండి వాడాను. రాగి పిండి అయితే ఇంకా హెల్తీగా ఉంటుంది, కానీ ఫస్ట్ టైం చేశాను కాబట్టి నేను శనగపిండి బైండింగ్గా వాడాను. అండ్ దాన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ వాటరీగా ఉండాలి. ఇంకా ఇక్కడైతే నేను పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటే ఏంటి అంటే కింద అంటుకోకుండా ఉంటుంది. అండ్ దీన్ని మనం దోశల్లాగా వేసుకోకూడదు, అంటే అంత మందంగా పల్చగా రాకూడదు, కొంచెం మందంగా వేసుకోవాలన్నమాట. అండ్ ఇలా వేసుకున్న తర్వాత మీరు కావాలంటే చుట్టూ ఆయిల్ అంతా వేసుకోవచ్చు, ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేను వేసాను ఎందుకంటే అంటుకోకుండా కొంచెం వస్తుంది అని. కొంచెం ఆయిల్ అంటే మనకి సరిపడా ఆయిల్ తీసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ గుడ్ కొలెస్ట్రాల్. సో నో నీడ్ ఆఫ్ ఎనీ వరీ. ఎక్కువ ఏదైనా సరే ఫుడ్లో ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అది అంత మంచిది కాదు. సో ఇది 2 sides తిప్పుకున్న తర్వాత అండ్ ఫైనల్గా ఇది ప్లేటింగ్. ఆ రోజు నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను అనమాట నా బ్రేక్ఫాస్ట్లో. అండ్ ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే కొంచెం క్లోత్స్ అవి నేను మడత పెట్టుకోవడం అవన్నీ చేసి ఇంకా లంచ్కి ప్రిపరేషన్ కూడా నేను ముందు రోజే చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డేకి ఏం ప్రిపేర్ చేసుకోవాలి అనేది నాకు ముందు రోజే నేను అలా అనుకొని పెట్టుకుంటాను. సో దట్ నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి ఏం చేయాలి అనేది ఉండదు. ఇది ఒక టిప్ ఫర్ ఎ వర్కింగ్ ఉమెన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు లేచి ఏం చేయాలి అనుకుంటే అక్కడే టైం అంతా అయిపోతుంది. సో నేను ముందు రోజే ఏం చేయాలి అనేది పెట్టుకుంటాను. సో అలానే నెక్స్ట్ ఏం చేయాలి అనేది నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. సో దానికోసం అని నేను క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకొని క్యారెట్ని తురిమి ఆల్రెడీ బిఫోర్ ద డే ఓన్లీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. సో ఆ ప్రిపరేషన్సే ఇక్కడ జరుగుతున్నాయి. సో ఇది జస్ట్ అనుకుంటే 5 to 6 minutesలో రెసిపీ అయిపోతుంది. ఇవి నేను ఉల్లిపాయలు కూడా చిన్న పీసెస్గా నేను చేయలేదు, స్లైసెస్గా కట్ చేశాను. సో దట్ మనకి ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది. అండ్ కొంచెం క్యారెట్ తురుములో ఇవి తగులుతూ కొంచెం టేస్ట్ కూడా తెలుస్తుంది అని. అదే పీసెస్ అయితే మనకు అంత తెలియవు అనమాట. సో ఇవి నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, అది 2 onions అనుకుంటా, అంత గుర్తులేదు. సో స్లైసెస్గా కట్ చేసేసుకొని మొత్తం తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మామూలు అందరూ వేసే పోపు దినుసులు, నార్మల్ పోపు దినుసులు వేసేసుకోవడం అనమాట. ఆయిల్ నేను నువ్వుల నూనె వాడుతున్నాను, ఏ నూనె అయినా మరి వేసుకోవచ్చు. సో నార్మల్ పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అవే ఉంటాయి అన్నమాట. అండ్ కొంచెం ఎండుమిర్చి యాడ్ చేశాను.
చెప్పినట్టు అన్నీ పోపు దినుసులు అన్నీ యాడ్ చేసేసాను. ఫైనల్గా పచ్చిమిర్చి కావాలి అంటే స్లైసెస్గా చేసుకొని మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. ఆల్రెడీ నేను కారం వేస్తాను ఇందులో అండ్ ఎండుమిర్చి కూడా ఉంది, నేను గ్రీన్ చిల్లీస్ యాడ్ చేయలేదు. దీంట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత మనం స్లైసెస్గా చేసుకున్న ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని కంప్లీట్గా ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా సాటే చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ అదే చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ ఆనియన్ సాటే చేసేసుకుంటున్నాను. దానికన్నా ముందు నేను ఏవైతే వెజిటబుల్స్ కట్ చేసుకున్న కట్టర్ కానీ చిన్న చిన్నవి ఏమన్నా యుటెన్సిల్స్ ఉంటే నేను అది సాటే చేసేసుకుంటాం కదా, కొంచెం మగ్గనిస్తాం కదా మూత పెట్టి, ఆ టైంలో అవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు ఇదొక హ్యాబిట్ ఉంది. మీరు మళ్ళీ నన్ను ఏమైనా అనుకుంటారేమో, జస్ట్ స్టవ్ మీద ఏమన్నా చిన్నది ఏమైనా పడినా వెంటనే తుడిచేస్తాను అనమాట. ఎందుకంటే మనం డ్రై అయిపోయాక తుడవడం చాలా కష్టం, అందుకే వెంటనే తుడిచేస్తాను. అండ్ కమింగ్ టు దిస్ రెసిపీ, ఆనియన్స్ కొంచెం ఇలా తిప్పేసిన తర్వాత సాల్ట్ అండ్ పసుపు వేసి మళ్ళీ కొంచెం సాటే చేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకా అది మగ్గాలి కదా, బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా ఉంచేసి మూత పెట్టేసి ఉంచాను అనమాట. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. సో ఇప్పుడైతే నేను క్యారెట్స్ ఏవైతే తురిమి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానో డే బిఫోర్, అవి ఇందులో వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం కలిపేసేసి మూత పెట్టేసేసి మగ్గనిస్తున్నాను. అండ్ ఎప్పుడైనా సరే ఫ్లేమ్ అనేది ఎప్పుడు హైలో పెట్టుకోవద్దు. నేను మగ్గనిచ్చేటప్పుడు కానీ ఇలా కలిపేటప్పుడు కానీ మీడియం ఫ్లేమ్, అటు హై కాదు ఇటు సిమ్లోను కాదు, మీడియం ఫ్లేమ్లో పెడతాను. ఇప్పుడైతే మనకి రెసిపీ అయిపోయింది అన్నప్పుడు నేను ఒక 2 to 3 minutes సిమ్లో ఉంచేస్తాను అనమాట. సో కొంచెం ఏదన్నా ఉంటే మగ్గిపోతుంది అండ్ కొంచెం ఆ ఫ్లేమ్ ఉండే టేస్ట్ కూడా బాగుంటుంది అని నా పర్సనల్ ఒపీనియన్. సో అలా పెట్టేస్తాను. ఇప్పుడైతే మూత పెట్టేశాను కదా, సో మగ్గిపోయింది. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇవి ఆల్మోస్ట్ 10 క్యారెట్స్ అనమాట, కానీ కూర ఎంతో రాదండి, మనకు అలా కనిపిస్తుంది అంతే. బట్ మగ్గిపోయిన తర్వాత కూర చాలా తక్కువ అయిపోతుంది, యాజ్ యూ నో. అండ్ ఇందులోకి ఇప్పుడు మనం కావాల్సిన చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవడం. అండ్ చిల్లీ పౌడర్ మనకి సరిపడా వేసుకోవచ్చు. అండ్ తర్వాత ఇందులోకి నేను జీరా పౌడరు యాడ్ చేశాను. జీరా పౌడర్ నేను ఆల్మోస్ట్ అన్ని కూరల్లోనూ వేస్తాను, ఎందుకంటే జీరా ఇస్ ఫర్ డైజెషన్ అనమాట. డైజెషన్ కోసం వాడతాం కాబట్టి. అండ్ ధనియాల పొడి వేసాను. మీరు ఇందులో కావాలి అంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా నేను మూత పెట్టేస్తున్నాను అనమాట. మూత పెట్టేసి ఇప్పుడు ఫ్లేమ్ కూడా తగ్గించేసి ఉంటాను, ఇక్కడ మీకు చూపించలేదు అంతే. తగ్గించేసి ఫైనల్గా గరం మసాలా యాడ్ చేశాను అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అని. సో ఇందులో ఫైనల్గా లాస్ట్లో గరం మసాలా యాడ్ చేయాలన్నమాట. కొంచెం మూత పెట్టేశాను, ఎందుకంటే అక్కడ హీట్కి కొంచెం ఆ ఫ్లేవర్ తగులుతుంది అని. ఇప్పుడు కలిపేసేసిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాను అనమాట, అంతే. సో 5 to 6 minutesలో రెసిపీ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు ముందే తురిమేసి పెట్టుకుంటే, నాకు ముక్కలుగా కన్నా తురిమేసుకుంటేనే ఇష్టం క్యారెట్ ఫ్రై. అదే రోజు ఈవినింగ్ అనమాట, ఇంకా నా ఫ్రెండ్ లావణ్య ఉంటే మా పక్క పోర్షన్ అనమాట. సో మేమిద్దరం అలా కూర్చొని, ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది, ఇంకా కూర్చొని
ఇంకా ఆ రోజు ఈవినింగ్ అలా అయిపోయింది. ఇంకా నైట్ అయితే ఫుల్ వర్షం పడింది. ఇంకా అలా వర్షాన్ని ఇంకా అలా బాల్కనీలో నుంచొని ఆ రెయిన్ని నేను అట్లా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇలా నా వీక్లీ వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది. సో మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఇంకా హెల్దీ కుకింగ్ వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.